ధర్మానికి వన్నె తెచ్చిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి అన్నారు. దేశ రక్షతో పాటు హిందూ ధర్మ పరిరక్షణలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. సిద్దిపేట జిల్లా మెడదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకొని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, ఛత్రపతి శివాజీ సేన అధ్యక్షులు బాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. గ్రామంలో ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి ర్యాలీ తీయడం అభినందనీయమన్నారు. దేశ పౌరుషాన్ని చూపిన ధీరుడు ఛత్రపతి శివాజీ అంటూ కొనియాడారు. శివాజీ అడుగుజాడల్లో నేటి యువత నడుచుకోవాలని సూచించారు. స్త్రీల పట్ల గౌరవాన్ని చూపించడంతో పాటు దేశ భద్రతలో యువత భాగస్వాములు కావాలన్నారు. అనంతరం గ్రామంలోని శివాజీ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో లక్ష్మీనగర్, ఆరేపల్లి గ్రామాల యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ సేన ఉపాధ్యక్షుడు అరుణ్ ఆర్, యాదగిరి, ఉప సర్పంచ్ బాలరాజు, శ్రీనివాస్, ప్రభాకర్, వెంకటేష్, రమేష్ గ్రామ యువకులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి రోజు కారణంగా మనము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. కులాలకు మతాలకు అతీతంగా ఛత్రపతి శివాజీ చాలా మొఘలాయులకు వ్యతిరేకంగా కొట్లాడి మన భారతదేశం అంతటా ఆయన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఆయన ఒక పేరు అనేది చిరస్థాయిగా నిలవడం వల్ల ఈరోజు మనకు ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము మా విలేజ్ తరఫున, మా ఛత్రపతి యూత్ తరఫున మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. జై శివాజీ. భారతదేశం పైన విదేశీయులు ఎన్నో కుట్రలు చేసి ఈ దేశం మీద మొఘలాయుల యొక్క విధ్వంసకాండకు ఎదురు నిలిచి కొండ ప్రాంతంలో గిరిజన జాతులను ఏకం చేసి ఈ భారతదేశం మీద, ఈ ధర్మం మీద, మన దేవాలయాల మీద, యావత్ హిందూ దేశం మీద విధ్వంసం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఛత్రపతి వీర శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యం పేరుతోటి మొఘలాయులను ఎదిరించి అక్కడ కర్ణాటకలో ప్రారంభమైనటువంటి మరాఠా సామ్రాజ్యం ఢిల్లీ మొఘలాయుల పీఠం వరకు ఈ సామ్రాజ్య విస్తరణ చేసి ఈ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఈ దేశ చరిత్ర మీద, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి గొప్ప మహనీయుడు ఛత్రపతి శివాజీ. వారి జయంతి సందర్భంగా ఈరోజు గ్రామాన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ర్యాలీలు, ఉత్సవాలు ప్రతి గ్రామాన జరుపుకోవడం, ఆ కార్యక్రమాల్లో హిందూ బంధువులుగా మనమందరం కూడా పాల్గొనడం గొప్ప అవకాశంగా, ఒక అదృష్టంగా భావించాలి. వారు నిర్మించినటువంటి ఈ భారతదేశ రక్షణ కవచం హిందూ ధర్మం ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా మన హిందూ జాతిని ఏకతాటి మీదకి తీసుకొచ్చి మన జాతిలో ఉన్నటువంటి అసమానతలను తొలగించి ఐక్యం చేసి ఈ దేశాన్ని మళ్ళీ కూడా రక్షించుకోవాల్సినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాలతోటి రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి ఆదర్శాలను మనం తీసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా శాంతియుత మార్గంలో మనం ఈ దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి